హలో గైస్, వెల్కమ్ టు నాథన్ సీక్యాట్. ఈరోజు మనం ఈ వీడియోలో బేసిక్గా ఆటోక్యాడ్లో ఏవే టూల్స్ అవైలబుల్ ఉన్నాయి, ఆ, ఉన్న వర్క్ స్పేస్ గురించి నేను డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్లీ మనం క్యాడ్ యాప్ అనేది ఇలా ఐకాన్ ఒకటి ఉంటుంది మనకి. ఈ ఐకాన్ ఓపెన్ చేసుకున్న తర్వాత నేను రీసెంట్ వెర్షన్ అనేది యూస్ చేస్తున్నాను, ఆటోక్యాడ్ 2025. ఒకవేళ మీ దగ్గర ప్రీవియస్ వెర్షన్స్ ఉంటే కనుక ఆటోకేడ్ టూల్ బార్ అనేది కానీ ఈ యూజర్ ఇంటర్ఫేస్ కానీ చూడడానికి డిఫరెంట్గా ఉంటుంది, బట్ ఆప్షన్స్ ఆర్ సేమ్. ఆటోకేడ్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే మనకి ఇలా ఒక స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఓపెన్ అని న్యూ అని ఒక టూ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఏదో డ్రాయింగ్స్ మనం ఆల్రెడీ డిఫాల్ట్గా మన దగ్గర డ్రాయింగ్స్ ఉంటే అవి ఓపెన్ చేసుకోవచ్చు, లేదా ఒక కొత్తగా డ్రాయింగ్ క్రియేట్ చేయాలనుకుంటే కనుక ఈ న్యూ అనే ఆప్షన్ నుంచి క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ న్యూ తర్వాత మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూసారా, ఆరో బటన్. ఇఫ్ యూ క్లిక్ దిస్ ఆరో బటన్, బ్రౌజ్ ద టెంప్లెట్స్. బ్రౌజ్ ద టెంప్లెట్స్ అంటే మనకి డిఫాల్ట్గా ఆటోక్యాడ్ వాడు కొన్ని టెంప్లెట్స్ అని క్రియేట్ చేసిస్తాడు. అవి ఏంటంటే వాటిలో డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్ స్టైల్ కానీ లేదా యూనిట్స్ కానీ ఇలా డిఫరెంట్గా డిఫాల్ట్గా సేవ్ చేసి ఉంటాయి. సో దీన్ని బట్టి మనం తీసుకోవచ్చు. డిఫాల్ట్గా మనకి ఓపెన్ అయ్యే టెంప్లెట్ అంటే ఏ క్యాడ్. అది డిఫాల్ట్గా మనకి ఒక న్యూ డ్రాయింగ్ స్టార్ట్ చేస్తే కనుక ఓపెన్ అవుతుంది. ఈ కింద మీరు ఆప్షన్ చూస్తే కనుక ఆటోడెస్క్ ప్రాజెక్ట్స్. ఒకవేళ మీరు ప్రాపర్ లాగిన్తో లాగిన్ అయితే కనుక మీకు ఆటోడెస్క్ వాడు ప్రాజెక్ట్స్ అనేవి మనకి ఇక్కడ ఇస్తాడు. నెక్స్ట్ లెర్నింగ్స్. వాడు ఏమన్నా రీసెంట్గా వీడియోస్ క్రియేట్ చేస్తే కనుక టూల్ బార్ గురించి ఆటోకేడ్ సాఫ్ట్వేర్ ఏంటంటే ఏవైనా న్యూ అప్డేట్స్ వస్తే వాటి రిలేటెడ్ వీడియోస్ అనేవి మనకు వస్తాయి, వాటిని ఎలా యూస్ చేయాలనేటువంటిది అవి మనకి ఇక్కడ వస్తాయి. మై ఇన్సైట్స్. మై ఇన్సైట్స్ అయితే కనుక మనం ఆటోకేడ్లో ఏం యూస్ చేస్తున్నాము, ఏ టూల్స్ ఎక్కువ యూస్ చేస్తున్నాం అనే డేటా కూడా మనకి వాడు కలెక్ట్ చేసి ఇస్తాడనమాట. అది ఎప్పుడు మనకి ప్రాపర్ లైసెన్స్డ్ సాఫ్ట్వేర్ కానీ లేదంటే స్టూడెంట్ వెర్షన్ లాగిన్ కానీ ఉంటే కనుక ఓకే, ఇలా మై యూసేజ్ డీటెయిల్స్, మై ఇన్సైట్స్ అనేవి ఉంటాయి. సో బేసిక్గా మనకి ఉండేది ఇది. ఇక్కడ డిఫాల్ట్గా మనకి ఓపెన్ చేయగానే రీసెంట్ ఆప్షన్ వస్తుంది అనమాట. రీసెంట్గా మనం ఏవైతే డ్రాయింగ్స్ ఓపెన్ చేసామో ఆ డ్రాయింగ్స్ అనేవి మనకి ఇక్కడ షో అవుతూ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తే కనుక గ్రిడ్ వ్యూలో ఉంది. అదే నార్మల్ లిస్ట్ వ్యూలోకి వెళ్తే కనుక అవి ఇలా నేమ్స్ తోటి మనకు వస్తాయి. ఓకే, సో నేను ఒక న్యూ డ్రాయింగ్ అనేది తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత మనకి డ్రాయింగ్ ప్యానెల్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఫస్ట్లీ ఇక్కడ ఆటోక్యాడ్ ఐకాన్ ఉంటుంది. ఓకే, దీన్ని అప్లికేషన్ బటన్ అంటారు. ఈ అప్లికేషన్ బటన్ మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఫ్రీక్వెంట్గా యూస్ చేసే ఆప్షన్స్ వస్తాయి. అవి ఏంటంటే సేవ్ యాజ్, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్. మనం ఏదన్నా న్యూ డ్రాయింగ్ని ఓపెన్ చేయాలన్నా లేదా సేవ్ చేయాలన్నా, దాన్ని వేరే ఫార్మేట్లో సేవ్ చేయాలన్నా మనకి ఇక్కడ సేవ్ యాజ్ అనే ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంపోర్ట్. ఏదైనా పీడిఎఫ్ కానీ డ్రాయింగ్ ఫైల్ కానీ ఏదైనా అదర్ ఫార్మేట్ ఫైల్స్ కానీ మనం ఆటోక్యాడ్లోకి ఇంపోర్ట్ చేయాలంటే ఇక్కడ మనకి ఇంపోర్ట్ ఆప్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఎక్స్పోర్ట్ ఆప్షన్. మనం ఈ డ్రాయింగ్ని వేరే అదర్ సాఫ్ట్వేర్లోకి లేదా ఏదైనా పీడిఎఫ్గా కన్వర్ట్ చేయాలన్నా వేరే అదర్ యాప్స్లోకి ఇంపోర్ట్ చేయాలన్నా కానీ ఈ ఎక్స్పోర్ట్ అనేది ఆప్షన్ యూస్ చేసి డ్రాయింగ్ ఫైల్స్ని మనం క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ ప్రింట్ ఆప్షన్. ప్రింట్లో కూడా మనకి డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి డ్రాయింగ్ యూటిలిటీస్. డ్రాయింగ్ యూటిలిటీస్ నథింగ్ బట్ ఏంటంటే మనకి కొన్ని డిఫాల్ట్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ కొన్ని ఇస్తాడనమాట. యూనిట్స్, డ్రాయింగ్ ప్రాపర్టీస్, స్టాటస్, పర్జ్, అలా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇన్ ఫ్యూచర్ వీడియోస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దీస్ థింగ్స్ ఆల్సో. After that, you can directly close the AutoCAD application from here. Okay, this is about application. నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఇక్కడ క్విక్ యాక్సెస్
వీటిని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు. క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే మనకి కొన్ని ఐకాన్స్ అనేవి ఇక్కడ డిఫాల్ట్గా ఉంటాయి. ఏదైనా డ్రాయింగ్ ఓపెన్ చేయాలన్నా కానీ, లేదంటే క్రియేట్ చేయాలన్నా, సేవ్ యాజ్, పబ్లిష్ చేయాలన్నా, ప్లాట్ చేయాలన్నా మనకి ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. సేమ్ ఇక్కడ ఏవైతే మనకు ఆప్షన్స్ ఉన్నాయో అవి క్విక్గా మనం యాక్సెస్ చేసుకోవడానికి ఇక్కడ కొన్ని టూల్ బార్స్ కింద మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తాడు. మనకి అందులో వాటిని కస్టమైజ్ చేసుకోవచ్చు, ఏవో ఆన్లో ఉంచుకోవచ్చు, ఏవో ఆఫ్లో ఉంచుకోవచ్చు అనేవి కూడా మనం అవి కస్టమైజ్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ వర్క్ స్పేస్ సెట్టింగ్స్. ఓకే, హియర్ ఇట్ ఈస్ ద వర్క్ స్పేస్. మనం బేసిక్గా జనరల్గా డ్రాఫ్టింగ్ అండ్ యానోటేషన్లో చేస్తాము, లేదా మనం ఏదైనా 3D ఆబ్జెక్ట్స్ డ్రా చేయాలన్నా, 3D మోడలింగ్ చేయాలన్నా ఈ కింద ఆప్షన్స్ అనేవి యూజ్ చేస్తాము. లేదా మనకి ఏమన్నా డిఫాల్ట్గా ఒక వర్క్ స్పేస్ని క్రియేట్ చేసుకుని దాన్ని సేవ్ యాజ్ చేసుకోవచ్చు బై యూజింగ్ దిస్ వర్క్ స్పేస్ సెట్టింగ్స్. నెక్స్ట్ ఇన్ దిస్ by this option we can access menu bar. ఓకే, షో మెనూ బార్. ఈ షో మెనూ బార్లో మనకి ఏవైతే డిఫాల్ట్ ఆప్షన్స్ ఉంటాయో అన్ని ఆప్షన్స్ని త్రూ మెనూ బార్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. మనకి ప్రీవియస్ ఓల్డర్ వెర్షన్స్లో ఈ మెనూ బార్ అనేది ఎక్కువగా యూజ్ చేసేవారు. అప్పటికి టూల్ బార్ ఇంత అప్డేటెడ్గా రాలేదు, అప్పుడు మెనూ బార్ని యూజ్ చేసేవాళ్ళు. ఓకే, మెనూ బార్ తర్వాత ఇందులో మెనూ బార్లో నుంచి మనకి యాక్సెస్ చేసుకోవాలంటే కనుక ఇది టైం టేకెన్ ప్రాసెస్. మనం ఇక్కడ నుంచి అన్ని టూల్ బార్స్ యాక్సెస్ చేసుకోవచ్చు, డైమెన్షన్స్, లేయర్స్ అన్నీ. బట్ ఇట్ ఈస్ అ టైం టేకింగ్ ప్రాసెస్. దాన్ని షార్ట్ కట్ చేయడానికి మనకి ఏంటంటే టూల్ బార్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఈ టూల్ బార్ ద్వారా మనం ఏ టూల్ అయినా కానీ ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు బై క్లికింగ్ ఆన్ దట్ పర్టికులర్ టూల్. ఓకే, ఈ మెనూ బార్ని మనం కావాలంటే నార్మల్గా హైడ్ చేసుకోవచ్చు, హైడ్ మెనూ బార్. ఓకే, నెక్స్ట్ వచ్చి రిబ్బన్లో మనకి మేజర్గా మనం యూజ్ చేసే టూల్ బార్స్ డ్రా టూల్ బార్, మాడిఫై, యానోటేషన్, లేయర్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ రిబ్బన్ని కావాలంటే మనం మినిమైజ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే బై గివింగ్ ఏ కమాండ్ ribbon close. By using this command we can close the ribbon. మనకు అది మళ్ళీ కావాలి అంటే కనుక రిబ్బన్ అనే కమాండ్ని మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక దాన్ని మనం తిరిగి డిస్ప్లే చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ స్టార్టింగ్ మనకి ఏదైతే స్క్రీన్ వచ్చిందో ఇది స్టార్టింగ్ స్క్రీన్. తర్వాత మనం ఏదైతే న్యూ డ్రాయింగ్ తీసుకున్నామో ఆ ట్యాబ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది మనకి. అలా ఎన్ని డ్రాయింగ్స్ మనం స్టార్ట్ చేస్తే అన్ని డ్రాయింగ్స్ ట్యాబ్స్ అనేవి మనకి ఇక్కడ క్రియేట్ అవుతాయి. ఓకే, ఇది జనరల్గా మనం యూజ్ చేసే వర్క్ స్పేస్. మనం ఏవైతే డ్రా చేస్తామో ఈ వర్క్ స్పేస్లో డ్రా చేస్తామో. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇది కమాండ్ బార్. ఈ కమాండ్ బార్లో మనం ఏవైతే కమాండ్స్ ఇస్తామో అవి డిస్ప్లే అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మోడల్ ట్యాబ్ దిస్ వన్. నెక్స్ట్ లేఅవుట్, ఇది లేఅవుట్స్. ఇక్కడ మనం అయితే డ్రాయింగ్స్ డ్రా చేస్తామో వాటిని ఫైనల్ అవుట్పుట్ అనేది ఇక్కడ లేఅవుట్స్లో డిస్ప్లే చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ టాగిల్ కీస్ అనేవి మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇవి నథింగ్ బట్ ఏంటంటే మనకి ఫంక్షన్ కీస్ అనమాట. అవి ఆర్థో మోడ్, పోలార్, ఆబ్జెక్ట్ స్నాప్ అనేవి ఉంటాయి. ఇవి ఫర్దర్ వీడియోస్లో మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి కూడా ఆన్ అండ్ ఆఫ్ ఆప్షన్ బై యూజింగ్ దిస్ మెనూ ఆప్షన్ వీ కెన్ ఆన్ ఆఫ్ దట్. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి వ్యూలోకి వెళ్తే కనుక ఇది యూసిఎస్ ఐకాన్. ఈ యూసిఎస్ ఐకాన్ని మనం ఏదో డిస్ప్లే చేయొచ్చు లేదా ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా అది ఆఫ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వ్యూ క్యూబ్. దీన్ని వ్యూ క్యూబ్ అంటారు. మనం మేజర్గా ఏదైనా 3D ఆబ్జెక్ట్స్ డ్రా చేసేటప్పుడు దీని పర్పస్ అనేది ఎక్కువగా ఉంటుంది. జనరల్గా మనం టాప్ వ్యూ నుంచి ఆ డ్రాఫ్టింగ్ అండ్ యానోటేషన్ అనే వర్క్స్ చేస్తూ ఉంటాము. ఓకే, నెక్స్ట్ అనేది నావిగేషన్ బార్. నావిగేషన్ నథింగ్ బార్ జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఇన్ డ్రాఫ్టింగ్ అండ్ యానోటేషన్. ఇంకా 3Dలోకి వస్తే కనుక దాన్ని ఆర్బిట్ కింద రొటేట్ చేయడానికి గట్రా మనం ఈ వ్యూ నావిగేషన్ బార్ అనేది యూజ్ చేస్తాము. ఇక్కడ కూడా మనం ఫైల్ ట్యాబ్స్ని ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు, ఏదర్ డిస్ప్లే చేయొచ్చు లేదా బై యూజింగ్ దిస్ వన్ వీ కెన్ హైడ్ దట్ వన్.
Okay, similar way file layout tabs also. So this is all about AutoCAD user interface. సో మనకి ఆటోకాడ్లో ఏవైతే డిస్ప్లే అవుతున్నాయో అవి ఓవరాల్గా మనం ఒక అండర్స్టాండింగ్ అనేది వచ్చింది కదా. సో ఇన్ ఫర్దర్ వీడియోస్ విల్ గో మోర్ డీటెయిలింగ్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ అండ్ each and every tools. So thanks for watching Nathan CCAD.